నిలబడ్డప్పుడు నేను జరగనప్పుడు నువ్వు ఇటు వస్తున్నావు, తీసేద్దాం మీకు అంతే. నువ్వు వీడియోలకి మరి నేను పోతా. మీరు పోతాం అన్నం కలిసి చేద్దాం. మాటరాని మోడల్లాగా కూర్చుంటాడు. నువ్వు ఇట్లా గట్లే కూర్చుంటావు. నువ్వు ఇట్లా అట్లా కూర్చోను. నా యాక్టివ్ ఉంటా ఎప్పుడు. మన ఏజ్లో యాక్టివ్గానే ఉంటాను. నాకు కొన్నిసార్లు ఏడిపోతుంది కాబట్టి ఆగుంటా ముందు నాకు ఏడ్చుడు. ఇంతకుముందేమో హుషారు కూడా, ఇప్పుడేమో సూర్యుడు సూర్యుడు ఎక్కడున్నావురా? సూర్యుడు 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 ఎక్కడున్నావురా? ఓకే ఈ రోజు వీడియో వచ్చేది ఏంటంటే మన భాస్కర్ ఉన్నాడుగా, వాడు 3 రోజులు అయినా వీడియోలోకి రాలే. వాడి వీడియోలోకి వెళ్ళి ఇచ్చేద్దాం అందరం ప్లాన్ వేసుకున్నాం. ఫస్ట్ సంతోషం గాయస్, ఇగో వాళ్ళ అన్న లేకపోతే ఫస్ట్ సంతోషం వీనికే. కానీ ఇదైతే ప్రాంక్ వానికి తెలియదు అని నేర్పిస్తాం. ఈరోజు అయితే వానికి ఇంత ఏది లేదు, టైం లేదు, ఏం లేదు రుబాబ్ మొత్తం రుబాబే. ఇప్పుడు మనం భాస్కర్ గారి మీద ప్రాంక్ చేస్తున్నాం. ఇక మన రియాక్షన్ చూద్దాం. మీరైతే వీడియోస్ లోకి మొత్తంకే వద్దు అని చెప్పు. ఎర్రా వాడేట్రా నేను చెప్పలే. ఏదో తేడాగా ఉందంటే ఇక నేను వీడియోలోకి తీసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకన్నా వస్తలేవా వీడియోలకి? ఊళ్ళో పంట ఎక్కువైంది కదా, పెళ్లి లేకపోయినాయా చికెన్ మటన్ ఎక్కువైందిగా. ఊడు ఎక్కువ కాదన్నా అన్న తిని బుర్ర పెంచండు. అన్నయ్య ఎప్పటి నుంచెలా ఉందన్నా? ఎప్పటి నుంచెలా ఉంది? నేను థర్స్డే రోజు వచ్చిన అంటే నేను సాయంత్రం వచ్చిన ఇంటికి వచ్చిన. నువ్వు షర్ట్ వేసుకుంటున్నావు, అప్పుడు స్నానం చేసినావు. నువ్వు ఏమైందిరా ఎందుకు వస్తలేవు, నేను వీడియోలోకి వెళ్ళి తీసేస్తా నన్ను. నువ్వు మస్తు బాధ అనిపించి ఇంటికి పోయినా అన్న. నేను ఇంటికి పోయినా, మళ్ళీ వచ్చిన నేను మీ ఇంటికి. నువ్వు లేవలేవు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన, నువ్వు లేవలేవు. మళ్ళా నిన్న నైట్ వచ్చిన, నువ్వు అస్సలకే లేవు. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు. మళ్ళీ ఇప్పుడు షూట్ ఉన్నా అంటే వచ్చిన. చెప్పిన షూట్ ఉన్నదని అది నందుగాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అరే మిగతా యాక్టింగ్ లలో ఎట్లా చెప్పండి, ఎవరైనా యాక్టింగ్ చేస్తాను నీకు చూస్తారు ఫస్ట్. ఆ యాక్టింగ్ చేస్తాను తెలిసి కెమెరా తిప్పుకుంటా అన్న అవసరం నీకు అవన్నీ వచ్చినప్పుడు కూడా ఆడ బయట కలిసినప్పుడు వర్షితాడికి ఇట్లా ముంగట్టున్నాడు, నువ్వు జరువు నా ముంగట్టుకెళ్ళి అంటాడు. అంటే మీరు హీరో అనుకుంటుండు అనలే, ఇంతసేపు అనలే ఇందాక అన్నవాళ్ళే. వేరేప్పుడు నేను ఇట్లా ఉన్నా నా ముంగడికి వచ్చి అని అంటుండు. నిలబడ్డప్పుడు నేను జరగనప్పుడు నువ్వు ఇటు వస్తున్నావు. తీసేద్దాం మీకు అంతే. నువ్వు వీడియోలకి మరి నేను పోతా. మీరు పోతాం అన్నం కలిసి చేద్దాం. అన్నేమన్నాడు, అందరు ఉన్నారు కదా ఒక వీడియో తీసుకుందామని చెప్పిండు. వీళ్ళు అన్న వచ్చినప్పుడు నువ్వు ఒక్కనే పోతే మేము ఏం చేయాలి? మాతో అవుతుంది, మాతో ఏం కాదనుకోకు. కానీ నువ్వు లేవాలి, అది నీ ప్రాబ్లం. ప్రతి వీడియో చూస్తానా? నువ్వు ఇట్లుంటా, నేను వెనకాల ఉంటా అంటాడు. అట్లా అనలే అన్నాను. వీడియోలో కనబడాలి ఫస్ట్, అందరికన్నా ఫస్ట్ కనబడాలి. దీన్నే ఫోకస్ చేయాలి వీడియోలో. మేము ఉంటాం అంటే పాపం ఈయన్ని నూకెత్తారు. సుశీర్గా మీరు వాన్ రుబాబు, వాన్ స్టైలు, వాన్ రీతు అన్నీగా వాడే ఎక్కువ అవుతుందంటే వానికి కలిసి ఇలా ఏమనంటే నేను పెళ్ళిళ్ళకి పోతా, మా చిట్టి వాళ్ళ ఇంటికి ఊరికి పోతున్నా, నాకు అవసరం లేదు అనుకున్నా. రుబాబు మాట్లాడుతుండొద్దు వాడికి అంతే, వీడియోలోకి వద్దు. వాడు వస్తా అంటే మేము రాము.
ఎందుకు రారు? మేము రాము, ఎందుకు రారు? మేము రాము. ఎందుకు నువ్వు రాలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఒక్క వీడియో లేకపోతే అన్ని వీడియోలు ఎందుకు? ఆ, ఓరు ఓరు నువ్వు కొత్త భరోసా నీ ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నీ ఇష్టం ఉన్నప్పుడు పోతా. అది మొత్తం ఇక నీ డెసిషన్ అది. ఆ, 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 అంటే ఆ, నువ్వు ఒక్క మేము పోతాం మరి. ఆ, ఆ, ఆ? ఆ. అన్నా అదంతా కాదన్నా, ఇంకోసారి ఎప్పుడు అన్న నేను. అన్నా అదంతా కాదన్నా, ఇంకోసారి ఎప్పుడు అన్న నేను. వద్దురా రే ఇదంతా వద్దు. Please అన్న బిట్టన్నా వద్దు, అవసరం లేదు. ఇగో, దీనికి ఇప్పటికే ఎక్కువ అయింది గాయస్. అన్న ఎంత చెప్పిన రెస్పెక్ట్ ఇస్తలేడు, వీడియోలో కొత్తగా టైమింగ్ లేదు. నేను లేకపోతే వాళ్ళు ఏం తీసుకుంటారు తీ. అవసరం లేదు, నేను లేకపోతే వీడియోనే పో మరి. ఏ పోరా పో. ఏ పోరా. ఇది నేను చూడలే. ఇప్పుడు ఏమన్నా అంటే ఒకటి ఏడుపు ఒకటి వస్తుంది మనకి అంతే. కావాలని నేర్చుకుంటున్నాను గాయస్ ఇట్లా. ఏమన్నా అంటే ఏడుపు ప్లీజ్ రిక్వెస్ట్లు అదే ఆ రోజు రాలే, పోతున్నప్పుడు అనిపించాలి అన్న ఉంటాను అనుకుని అనిపించాలి. అప్పుడు ఇప్పుడు ఉంటా అన్న అనుకుని అంటున్నాను. ఇప్పుడు పోరా పో పో, పో. ఇప్పుడు మీ బండి చేస్తారు కాదు. నువ్వు అన్నవరా మీ తమ్ముని చెప్పి సారన్న చెప్పమని. మరి అరే మేము అమ్మ ఫోన్లోకి వెళ్ళి సారన్నకు ఒక మాట ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. అప్పుడే తమ్ముని చెప్పి అంటున్నావు కదా. బియ్యం బస్తాలు వచ్చినాయి అన్న. ఏంది? ఆ బియ్యం బస్తాలు బియ్యం బస్తాలకి ఏం సంబంధం రా? ఫోన్ చేయండి ఒక్క నిమిషం. వచ్చినాయి అన్న. అప్పుడు బిజీ ఉన్నారు. నేను ఓల్ బిజీ ఉన్నారా? మా డాడీ మా మామ నేనే ఒక్క మాట చెప్తాను అనుకుని ఆగం పడుతురు. వాళ్ళ ముచ్చట పెట్టుకుంటున్నారు మా డాడీ. మరి వీనికట్లా తెలుసు కదా, వాళ్ళ అక్కడ బండ్లే అని వీనికట్లా తెలుసు. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. అన్న మేము పోయేటప్పుడు బండి మీద పోలే, బండి అది చిట్టాల కాడనే ఉంది. మరి నువ్వు పోయేటప్పుడు ఎట్లా పోయినావురా? కార్లా. ఓలా కార్లరా? మా మామ ఫ్రెండ్ కారు ఉందని పోయినావు. మళ్ళీ పడగానే బండ్లే అని చెప్పి కార్ అన్ని రీజన్ చెప్పు నేర్చుకుని మొత్తం ఆడు. కాదన్నా కాదన్నా నేను వస్తా అన్న ఇంకోసారి ఎటు మీరు చెప్పినా అన్న మీరు పొమ్మంటే పోతాను నేను అన్న. ఇప్పుడు కాదన్నా మరి ఇంకెప్పుడు షూటింగ్ ఉంది అన్న. మరి అప్పుడు లేదా? అప్పుడు అనిపించలే. అరే అప్పుడు మనం షూటింగ్ తీయలేరా? జస్ట్ కూర్చున్నాం ఇక గల్లీలా కూర్చొని ఇల్లు కడుతున్నాం మేము. అరే అప్పుడు మనం షూటింగ్ తీయలేరా? జస్ట్ కూర్చున్నాం ఇక గల్లీలా కూర్చొని ఇల్లు కడుతున్నాం మేము. మామ దాంట్లో సారన్న నెంబర్ లేరా? మా మామ ఇయ్యలే నాకు ఫోన్ అడుగుతలేరా? ఇయ్యలే అసలు. మా తాత ఫోనే పట్టుకుంటా. మా తాత ఫోన్ లో ఇట్లా లేదు. మీ మామ దగ్గర లేదా నా నంబర్? ఉంది. మరి చేయకపోయినావురా? మా మామ ఇయ్యడన్నా. మళ్ళీ ఏడనో ఇందాక నెంబర్ ఏం చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా అన్నకే ఎక్కుతాడు మా మామ ఫోను. నాకు ఇయ్యనయ్యాడు. మామ నాకు తెలిసే పియ అంటే నీకు ఇయ్య అంటాడు. ఎవరు? మామ నీకు ఇయ్య అంటాడా? నీకు ఇయ్య అంటాడా? నీకు ఇయ్య అంటాడా? నీకు ఇయ్య అంటాడా? తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా అన్న. ఇవాళ మామూలు మధ్యలో తీసుకొచ్చిండు. నాకు అదే అర్థమైతే మీ మామని ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలో? ఆయన తప్పు చేసిండు మీ మామ. ఏం తప్పు చేయలే. మరి ఎందుకు వచ్చి మధ్యలో చెప్తున్నావు. ఫస్ట్ ఆయన నువ్వు వీడియోలకి పోయి అన్న వదిలేసాయి అన్న ప్లీజ్ అన్న. ఏం ప్లీజ్? బుద్ధి అవుతుంది అన్న. అప్పుడు అనిపించారు ప్లీజ్. ఇప్పుడు అనిపించింది. అప్పుడే సేపు ఇప్పుడే అప్పుడే అప్పుడే ఇప్పుడే సేపు అప్పుడెత్తే ఇప్పుడే సేపు అప్పుడెత్తే ఏమవుతుంది? నువ్వు ఇడుతావు మీ చెల్లెని ఆమె ఏడ్చుకుంటూ కూర్చోవు అడివి. నువ్వు కూడా అట్లా ఈయన కూడా అట్లనే ఇస్తాడు గ్యాస్. ఇప్పుడు సాగానే మనం తిడతాడు తినే పని చేస్తే. అది పట్టుకొని మాటరాని మౌనంలాగా కూర్చుంటాడు. మాటరాని మౌనంలాగా కూర్చుంటాడు. నువ్వు ఇట్లా గట్లే కూర్చుంటావు. నువ్వు ఇట్లా అట్లా కూర్చోను. యాక్టివ్గా ఉంటావు ఎప్పుడు. మన ఏజ్లో యాక్టివ్గానే ఉంటాను. నాకు కొన్నిసారి ఏడిపోతుంది కాబట్టి ఆగుంటా ముందు నాకు ఏడ్చుడు. ఎందుకు ఏడుతూ? నాకు అది అంతే అలవాటు. అయితే అలవాటు అయితే
ఇప్పుడు షూటింగ్ రాకుండా అలవాటు అవుతుంది అది కూడా ఎందుకు రాలేదు షూటింగ్ కి అదే నేను ఆ రోజు అరే నీకు ఇప్పుడు రైతు పని చేసేది ఉందా రైతు బియ్యం ఇస్తున్నాడా ఏమి ఇస్తలేరు నీకెందుకు ఎందుకు పోయాను షూటింగ్ తప్పించి ఎందుకు పోయాను ఎందుకు అదే నేను అంటే నువ్వు చెప్పు రీజన్ చెప్పు ఒక్కరోజు తప్పించిన షూటింగ్ అబ్బా అలా కొన్ని రోజు రాలే కదా అన్న మనం దిగుతుంటే అప్పుడు నువ్వు ఫోన్ చేయద్దువా ఫోన్ చేస్తాను అని షూటింగ్ అయిపోయింది అని ఊకున్నా తాతడికి వచ్చినాక నువ్వు చెప్పినా కంటిన్యూ వస్తున్నా అదే అన్న వస్తున్నా తెలిసినాక కూడా వాడు రాలేదంటే ఎట్లా వీడి గురించి చెప్తలేడు కదా నా గురించే చెప్తుండు వీడు కొన్ని రోజులు రాలే నువ్వు గుర్తు చేసిన కూడా వచ్చిండు వీడిని ఒప్పుకోవచ్చు కానీ నేను వస్తలే అన్న తీసేస్తా అంటుర్రు అది ఇట్లా ఒప్పుకోవచ్చు మొన్న వీడు అది షాప్ వచ్చే అది ఎందుకు వస్తుంది మధ్యలో అది వీడు అది చెప్పు వీడు మొన్న రాలే కదా మన అది అనుకున్నా ఏ లోకంలో పడుతున్నావు నువ్వు ఇట్లా ఏ లోకంలో పడుతున్నావు నువ్వు నన్ను ఎందుకంటే చెప్పండి నువ్వు చెప్పు ఫస్ట్ నిండునా మరి ఏం చెప్తున్నావు అది ఎందుకంటున్నావు ఏం చెప్తున్నానా ఇటు చెప్పచ్చు ఫేక్స్ కెమెరా ఉందని చెప్పచ్చు అటు తిరుగుతుండు ఇటు తిరుగుతుండు అది గుర్తుకొస్తే సత్తలేదు లేవండి ఇక నేను షూటింగ్ లోకి వస్తా అన్నా అరే నువ్వు ఒక్కడు ఉంటే నాకు సరిపోదు వీళ్ళందరూ కావాలి నాకు అర్థమవుతుందా నాకు టీం వర్క్ కావాలనే మీ అందరినీ నేను రెడీ చేసిన నువ్వు ఒక్కరు ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఇప్పుడు వీళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అవుతా అంటే నాకు అవసరం లేదు అదంతా నేను ఏమంటున్నారా వీళ్ళు ఒప్పుకుంటే నేను తీసుకుంటా అంతే లాస్ట్గా ఇంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియో నుంచి కనిపించేది లాస్ట్ వీడియో వింది ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అంతే మాకు నచ్చలే అన్నకి నచ్చాము మేము అందరం తీసుకోము మేము నవ్విగా లోపట నవ్వుకుంటాడు వాడికి సంతోషం అందరం పోతే మా మామ ఫోన్ చేయాలని చెప్పింది మళ్ళీ మా మామ ఫోన్ మా తాత ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని ఇలా చేసిన అంట తాత ఫోన్ మొత్తం అబద్ధాలు చెప్తున్నా భాస్కర్ అన్న మళ్ళీ మేము బండి మీద వెళ్ళమని చెప్పి మళ్ళీ కార్లో వెళ్ళమని చెప్పిండు బండి పాయింట్లు నీ అబద్ధాలకి చెప్పురా ఇట్లా అవతలు ఆడుతావా నువ్వు ఇట్లా ఎందుకు అవతలు ఆడుతున్నావు ఎందుకు ఎడుతున్నావు మళ్ళీ ఇప్పుడు గాయస్గా చూడండి మళ్ళీ ఎడుతున్నావు కాదు ఇప్పుడు మేము ఎడతాం బాధ అనిపిస్తుంది ఇక తీసుకోంలే అని వదిలేస్తాం అప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కాదు మళ్ళీ ఎట్లా చూడు ఇంకా ఇంతకుముందేమో హుషారు కూడా ఇప్పుడేమో సూర్యుడు ఎక్కడున్నావురా సూర్యుడు ఎక్కడున్నావురా ఓకే అరే ఏమో నిజంగా చెప్తున్నా నువ్వు వీడియోకి వెళ్ళి పోకలేదు అంతా ప్రాంక్ రా ప్రాంక్ మొత్తం నిజాలని చెప్పిండు నిజాలని చెప్పిండు ప్రాంక్ అని తెలియక ఓ మై గాడ్ భాస్కర్ నవ్వు అలా ప్రాంక్ రా ఇది పోరా పో ఏం కాదు పో ఉట్టిగా ప్రాంక్ చేసిన అరే నువ్వు అంటే అందరికి ఇష్టమేరా అరే చెప్పండి రా అరే నేను చెప్తా అనేది కొంచెం నవ్వు ఇంకోసారి ఏం పౌడర్ మొత్తం పోతుంది ఫస్ట్ అయితే మంచి సీరియస్ అయ్యిండు దాని తర్వాత ఇక ఏడ్చుకుంటా కూర్చున్నాడు అవన్నీ క్లిప్స్ పెడతలే మేము ఇంకా అది పెడితే గలీజ్ ఉంటుందని పెట్టలే నువ్వు ఫీల్ కాకు ఆపు ఇక ఏడ్చుడు నవ్వురా నవ్వు ఇస్పెట్టు నవ్వు ఒకసారి నవ్వు గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి
కామెంట్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం టంగ టంగ కొట్టుకోరు. నేను నెక్స్ట్ వీడియో నుంచి వస్తా అన్న ప్లీజ్. నేను నెక్స్ట్ వీడియో నుంచి వస్తా అన్న ప్లీజ్. వస్తావురా? అరే వస్తావు ఈ ప్రాంక్ ఎట్లుందో ఈడ కింద కామెంట్ చేయరు గైస్. నెక్స్ట్ లెవెల్ వచ్చినది అయితే ఓకే బాయ్.